గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. ఓం గంగణపతి నమ, ఐం సరస్వతి నమ, శివాయ గురువే నమ, జయ గురు దత్తాత్రేయ నమ. ఆపదారవహతారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భీర్మామి. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాః నమస్తస్తై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితాః నమస్తస్తై 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 నమో నమః. జయ గురు దత్తాత్రేయ నమ. మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. జయ గురు దత్తాత్రేయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను ఆలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. ప్రతి విషయంలో కూడా ప్రతి మానవాళికంతా కూడా ఉపయోగపడే విధంగా ఈ యొక్క కంటెంట్ అనేది చెప్పడం జరుగుతుంది. ప్రతి విషయంలో కూడా మనకి ఏంటంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతి రోజు కూడా దేవతార్చన చేసే విధంగా మీ ఇంట్లో ఉండవలసిన విగ్రహం ఏంటి, ఈ యొక్క లగ్న చక్రవశాత్ కానీ ప్రధానంగా రాశి వశాత్ అయిన కానీ ఈ రాశి వాళ్ళు ఈ విగ్రహారాధన చేయడం వల్ల మంచిగా కలిసి వస్తుంది. ఈ విగ్రహారాధన చేయడం వల్ల మంచి ఐశ్వర్య యోగం కలుగుతుంది, అష్టైశ్వర్య యోగం కలుగుతుంది, సంతాన యోగం సిద్ధిస్తుంది, వ్యాపారం యోగం కలుగుతుంది, అన్యోన్య దాంపత్యం కలుగుతుంది, వివాహాది శుభకార్యాలు జరుగుతాయి అంటారు. ఈ యొక్క విశేషమైన విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల, ఈ దేవతార్చన చేయడం వల్ల అఖండమైన ఐశ్వర్యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా విగ్రహ ప్రామాణికం అంతా కూడా మనకి పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. మనకి జ్యోతిష గ్రంథంలో కూడా చెప్పడం జరుగుతుంది. వివాహ అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రతి విషయంలో కూడా మీకు కావాల్సిన ప్రామాణికలు అనేది ఉంటాయి. ప్రతి విషయంలో కూడా దేవతార్చన చేసేటప్పుడు కానీ పంచాయతన విగ్రహ ప్రామాణికాలు అని చెప్పేసి ఉంటాయి. శివార్చన చేసేటప్పుడు కానీ పంచాయతన విగ్రహ పూజ అని చెప్పేసి అంటారన్నమాట. మరి వైష్ణవ ఆరాధనలో చేసేటప్పుడు కూడా దాంట్లో కూడా పంచాయతన విగ్రహ పూజలు అనేవి ఉంటాయి. ప్రధానంగా చూసుకుంటే సారిగ్రామ పూజ అనేది శ్రేష్టంగా ఉంటుంది వాళ్ళకి. ప్రధానంగా చూసుకుంటే కనుక ఇక్కడ శివలింగారాధన చేసుకోవడం, ప్రధానంగా అభిషేకాది పూజలు చేసుకోవడం, నిత్య వైదిక కర్మల్లో అయితే కనుక నిత్య యజ్ఞాధికతలు ఆచరించడం వల్ల అఖండమైన పుణ్య కార్యక్రమం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి మానవాళికి ఉపయోగపడే విధంగా కులదేవత ఆరాధనే శ్రేష్టమైన ఆరాధన ఉంటుంది. మీ కులదేవం ఎవరో తెలుసుకోండి. ప్రధానంగా మీ పూర్వీకుల ఆరాధన తరతరాల నుంచి వచ్చిన ఆరాధన అంతా కూడా చేయాలి. మీ పూర్వీకులు అంతా కూడా ఇష్టదేవత ఆరాధన చేస్తారు. కొంతమంది ప్రధానంగా చూసుకుంటే మా కులదేవం అంతా కూడా వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి అంటారు. ఆ వెంకటేశ్వర స్వామి కాకుండా ప్రధానంగా కులదేవత అనేది మీ ఇంట్లో కూడా తరతరాలుగా ఈ అమ్మవారిని పూజ చేస్తున్నారు. కొంతమంది గంగాలమ్మ దేవి అంటారు, కొంతమంది పోచమ్మ అంటారు, కొంతమంది ఎల్లమ్మ అంటారు, కొంతమంది మావుళ్ళమ్మ అంటారు. ఏ దేవతను ఆరాధన చేస్తున్నారు నాకంతా కూడా ప్రధానంగా చూసుకోవాలని చెప్పేసి చూసుకోవాల్సి ఉంటుంది. గ్రామ రక్షగా ఉంటుంది అమ్మవారు, ఇంటి రక్షగా ఉంటుంది అమ్మవారు అంతా కూడా. ప్రధానంగా అమ్మవారు ఏ అమ్మవారిని పూజ చేస్తున్నారు, విశేషంగా అమ్మవారి యొక్క చిత్రపటం కానీ అమ్మవారికి సంబంధించిన అవతార రూపంలో ఉండే చిత్రపటం కానీ ఇంట్లో ఉండాలి. లేదు చిన్న విగ్రహం ఈ యొక్క అంగుష్ట మార్గం అంటే 3 అంగుళాలు మందం ఉండే 3 ఇంచెస్ అంతా కూడా 3 ఇంచెస్ అంతకన్నా అంగుళాలు మందం ఉండే విగ్రహం అంతా కూడా పెట్టుకోకూడదు అన్నమాట. ఎక్కువ విగ్రహాలు పెట్టుకుంటే గనక దానికి మహానైవేద్యం పెట్టుకుని యోగం ఉంటే కనుక మడి ఆచారాలతో చేసిన మహానైవేద్యం అంతా కూడా అన్నంతో చేసిన నైవేద్యం అంతా కూడా పెట్టాల్సి ఉంటుంది. యజ్ఞాది కృతులు చేసే దగ్గర విగ్రహారాధన చేసుకోవచ్చు. ప్రతినిత్యం కూడా ఆరాధన చేసేటప్పుడు దానికి ఏదైనా పండో ఫలమో బెల్లమో ఏదైనా నైవేద్యం పెట్టుకోవడం వల్ల ఆ విగ్రహానికి శక్తి వస్తుంది. ఎక్కువ విగ్రహాలు పెట్టుకోవడం వల్ల దానికి నైవేద్యాలు పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట. నివేదన ఎక్కడైతే చేస్తున్నారో అక్కడ విగ్రహ పూర్వోదయం చేసుకోవడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. విగ్రహారాధన చేసుకోవడం వల్ల దేవుడంతా కూడా నిర్వికార నిరాకార నిర్మయ రూపుడు అన్నమాట. దేవుడికంతా కూడా ఆకారం లేదు. అసలు ఆకారం లేనప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ ఆకారంలో పూజ చేసుకోవడం వల్ల ఈ విగ్రహంలో మనం ప్రాణప్రతిష్ఠ చేసుకుని మంత్రంతో ప్రాణప్రతిష్ఠ చేసుకుని పూజ చేసుకోవడం వల్ల ఈ విగ్రహాన్ని దేవుడి రూపంగా భావించి పూజ చేసుకోవడం వల్ల మనకి ఆత్మశక్తి కలుగుతుంది, దైవ శక్తి కలుగుతుంది, దైవ చింతన కలుగుతుంది. తద్వారా అంతా కూడా విగ్రహ నామస్మరణ చేయడం వల్ల, దేవత ఆరాధన చేయడం వల్ల, భగత్ నామస్మరణ చేయడం వల్ల అఖండమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది. తద్వారా ఈ యొక్క పుణ్య కార్యక్రమాలంతా కూడా చేయడం వల్ల విశేషమైన పూజలంతా కూడా ఆచరించడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది, అష్టైశ్వర్య యోగం కలుగుతుంది. మంచి సుఖమైన జీవితం జీవించడానికి, పుణ్యవంతమైన జీవితం జీవించడానికి, అఖండమైన వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున మేషాది ద్వాదశ రాశులు కానీ మేషాది ద్వాదశ లగ్నాల వాళ్ళకి కానీ
విశేషంగా ఈ విగ్రహారాధన చేయడం వల్ల, ఏ విగ్రహారాధన ఏ దేవతార్చన చేయడం వల్ల వాళ్ళకంతా కూడా కలిగి వస్తుందో తెలుసుకుందాం. జయ గురు దత్తాత్రేయ. ధనస్సు రాశి జాతకులకు విశేషంగా అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా సకల గ్రహదోష నివారణ జరగడానికి ప్రధానంగా ఏ దేవతార్చన చేసుకోవడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుందో తెలుసుకుందాం. ధనుసు రాశి ధనుసు లగ్న జాతకులంతా కూడా విశేషంగా మీరంతా కూడా ఈ యొక్క భగవత్ ఆరాధనలో భాగంగా దత్తాత్రేయ ఆరాధన విశేషంగా చేసుకోవాలి. మీ ఇంట్లో ఉండాల్సిన విగ్రహం అంతా కూడా హనుమత్ విగ్రహం కానీ, మహాలక్ష్మి విగ్రహం కానీ, దత్తాత్రేయ స్వామి వారి విగ్రహం కానీ పెట్టుకోవడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది. చిన్న విగ్రహాలు తెచ్చుకొని పెట్టుకోవడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది. మీ ఇంట్లో విగ్రహారాధన ఆచారం ఉంటే కనుక విగ్రహారాధన చేసుకోండి. లేకపోతే పటాలతో పూజ చేసుకోవడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల సకల గ్రహదోష నివారణ జరుగుతుంది. ధనుసు రాశి ధనుసు లగ్న జాతకుల విశేషం అంతా కూడా ఈ యొక్క ప్రధానంగా మీరంతా కూడా ఈ యొక్క శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకోవడం యొక్కరంగా ఉంటుంది. ప్రతినిత్యం కూడా దేవతార్చన చేసుకోవడం వల్ల అక్కడమైన ఫలితం ఈ యొక్క శనీశ్వర ప్రత్యేకంగా పిల్లలు దానం చేసుకోవడం వల్ల అక్కడ వినియోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దేవతార్చనలో భాగంగా వెంకటేశ్వర స్వామి వారికి అంతా కూడా అఖండ దీపారాధన కానీ పిండితో చేసి దీపారాధన చేస్తూ ఉంటారు. ఆ దేవతార్చన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన జీవితం చేస్తుంటారు. ప్రధానంగా పులిహోరను నివేదన చేయడం వల్ల ఇంట్లో ఈ యొక్క పానకాన్ని ప్రతినిత్యం కూడా నివేదన చేయడం వల్ల పుణ్య ఫలితం కలుగుతుంది. ఈ గోమాత సేవ ప్రతినిత్యం కూడా ఆచరించండి. కులదేవత ఆరాధన ఖచ్చితంగా చేయాలి. ఎవరైతే కులదేవతారాధన నిత్యం చేసుకుంటూ ఉంటారో కులదేవతారాధన విశేషమైన పుణ్య ఫలితాలను కలుస్తుంది. వంశాభివృద్ధికి కారణమవుతుంది. వంశానికి సంరక్షించే దేవతగా ఉంటుంది. ప్రతినిత్యం కూడా కులదేవతారాధన ఖచ్చితంగా చెయ్యాలి. ఎవరైతే కులదేవతారాధన చేస్తుంటారో ప్రతినిత్యం కూడా ఆవనిత దీపారాధన కానీ, మూలవంత దీపారాధన కానీ ప్రతినిత్యం కూడా పెట్టడం వల్ల, నిత్య దీపారాధన చేయడం వల్ల అఖండ పుణ్య ఫలితం కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక ఈ యొక్క విగ్రహారాధన చేస్తుంటారో వారంలో 3 సార్లు కానీ ఖచ్చితంగా మహానివేదన చెయ్యాలి. మహానివేదన అంటే ఏదన్నా పలవర్ణం కానీ, పాలతో చేసిన పలవర్ణం కానీ, ఆవు పాలు చేసిన క్షీరాన్నాన్నైనా కానీ, ఈ యొక్క దద్దోజనాన్ని కానీ, పొంగోజనైనా నివేదన చేయడం వల్ల ఆ దేవతా శక్తి కంతా కూడా శక్తి లభిస్తూ ఉంటుంది. తద్వారా మనోవాంఛలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా గోమాత సేవల భాగంగా పచ్చిక కలగబెల్లి గ్రాసము, గోంగూర కానీ, తోటకూర కానీ ఈ యొక్క గోమాతకంతా కూడా సమర్పించి శనగలంతా కూడా నానబట్టిన శనగలంతా కూడా గోమాతకు సమర్పించడం వల్ల, బొబ్బర్లు కూడా గోమాతకు సమర్పించడం వల్ల అఖండమైన పుణ్య ఫలితం కలుగుతుంది. నానబెట్ట బొబ్బర్లంతా కూడా గోమాతకు సమర్పించడం వల్ల మీ జాతకంలో ఉండే శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది. గురుబలం పెరుగుతుంది. శనగలు పెట్టడం వల్ల గురుబలం పెరుగుతుంది. తద్వారా మీకంతా కూడా శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తూ ఉండాలి. దేవతాచంలో భాగంగా ప్రతినిత్యం కూడా ఈ యొక్క 3 అంగుళాలు 3 ఇంచెస్ నుంచి కూడా చిన్నగా అంగుష్ట మార్గం చేతనే ఉండాలి. కావున ఈ యొక్క విగ్రహారాధన చేయాలి. ఎక్కడైతే కనుక అజ్ఞాత కృతులు జరుగుతుంటాయో అక్కడంతా కూడా మహానవేదన చేసే దగ్గర పెద్ద విగ్రహాలు ఉన్నా పర్వాలేదు. కానీ మీ ఇంట్లో అంతా కూడా మహానవేదన లేకుండా ఉంటే కనుక ఖచ్చితంగా విగ్రహానికి దోషంగా ఉంటుంది. ఎదిగిపోయిన విగ్రహాలు, ఈ విషయంలో విచ్ఛిన్నమైన విగ్రహాలు కానీ ఉండకూడదు. ఏదైనా కొత్త విగ్రహం తెచ్చుకొని ఇంట్లో ఆరాధన నిత్యం వచ్చే ఆరాధన విధానంగా చేసుకుంటుంటారు. కొంతమంది అంతా కూడా ఈ యొక్క శాలిగ్రామ ఆరాధన చేసుకుంటుంటారు. ఈ యొక్క శాలిగ్రామానికి ఖచ్చితంగా వేరే పూజ చేసుకోవాలి. మరి విగ్రహాలు ఉండే పూజ వేరే ఉంటుంది, శాలిగ్రామానికి వేరే పూజ ఉంటుంది. ఖచ్చితంగా వేరే పూజ చేయాల్సి ఉంటుందన్నమాట. దాని పూజా విధానం తెలుసుకొని పూజ చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం ఉంటుంది. మీకు ఆచార వ్యవహారాలు తెలుసుకుంటే కనుక దాన్ని ఆచారం చేసుకుంటూ ఉండాలి. ప్రధానంగా శ్రీకృష్ణ విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల చిన్న పసిపాలుడు లాంటి బాలకృష్ణుడి విగ్రహం, వెన్నదొంగ లాంటి బాలకృష్ణుడి విగ్రహం అంతా కూడా పెట్టుకోవడం వల్ల అఖండ పుణ్య ఫలితం కలుగుతుంది. వంశాభివృద్ధి కలుగుతుంది. బాలకృష్ణుడి విగ్రహం ఎవరైతే పెట్టుకుని అభిషేకాది కార్యక్రమాలు చేసుకుంటుంటారో శ్రీకృష్ణ అష్టాన్ని చదువుకోవడం కానీ, శ్రీకృష్ణ సహస్రనామాలతో కానీ పూజ చేసుకోవడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది. శివలింగ అర్చన మీకు ఆచారం ఉంటే కనుక శివలింగ అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, చెరుకు రసంతో పసుపు జలంతో అభిషేకం చేయడం వల్ల, ఫలవతకంతో అభిషేకం చేయించుకోవడం వల్ల అఖండమైన పుణ్య ఫలితం అవుతుంది. ఆకస్మిక ధనలాభం వినియోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. నిత్య దేవతార్చనలో భాగంగా ప్రతినిత్యం కూడా ఉదయం సాయంకాలం పూట దీపారాధన చేయాలి. మహానవేదన చేయాల్సి ఉంటుంది. మంగళహారతి ఇవ్వాల్సి ఉంటుంది. ఇటువంటి పూజా విధానం చేయడం వల్ల అఖండమైన పుణ్య ఫలితం కలుగుతుంది. వ్యాపార స్థానంలో లక్ష్మీ కుబేర యంత్రాన్ని అంతా కూడా స్థాపన చేసుకోవడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది. లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమంలో పాల్గొండి మంచి ఆర్థికంగా ఉన్న స్థితి కలగడానికి అవకాశం ఉంటుంది. శ్రీమాత్రేను.